to one and only legendary megastar చిరంజీవి గారు. అయితే ఒక అమ్మాయి అయిండు కూడా ఆయన నాకు ఎందుకు అంత ఇన్స్పిరేషన్ తెలుసా? వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక లెవెల్కి వెళ్ళారండి ఆయన. సో హీఈస్ అ ట్రూ లెజెండ్. అండ్ అంటే ఇద్దరు బిగ్ బాస్ నుంచే కదా అని మాట్లాడేటప్పుడే చిరు హాయ్ అండ్ వెల్కమ్ కళ్యాణ్, మా హీరో. ఒక్క నిమిషం, మీకు కూడా చిరు గారి బర్త్డే ఈవెంట్కి వచ్చినందుకు చిరు సత్కారం థ్యాంక్ యూ అన్నమాట. ఈ అభిమానం ఉంటే చాలు. మామూలుగానే నేను ఓవర్ యాక్షన్ చేస్తాను, మీరు ఇలా అరిచారంటే నేను ఇంకా చాలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా బ్యాగ్ ఎక్కడ అడుగుతారని అక్కడే పెట్టొచ్చానండి. చెప్పండి ఏం చేద్దాం? ఓకే, నేను డ్యాన్స్లో చేస్తే స్టేజ్ ఉండదండి, అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. వద్దంట. సో ఎనీవే, స్వామినాయుడు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత చక్కటి కార్యక్రమం, ఒక్కసారి ఆయన గట్టిగా చప్పట్లు కొడదామా? ఇలా ప్రతి సంవత్సరం మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే జరుపుకోవాలి. అలాగే నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నారు నా లైఫ్లో. దాట్స్ నన్ అదర్ దాన్ పవర్ స్టార్. అంతే, ఇంకా అసలు నో మాటలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఒక్క ఓ వేసుకుందామా? ఏమన్నారు? ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అండ్ విషింగ్ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ టు వన్ అండ్ ఓన్లీ నాకు తెలుసు చిరంజీవి గారికి ఎన్నో పవర్ పేర్లు ఉన్నాయి, మెగా స్టార్స్, అన్ని స్టార్స్ ఆల్ ఇన్ వన్. థ్యాంక్ యూ సో మచ్. ఆగస్ట్ 22 చిరంజీవి గారి బర్త్డే. ఆగస్ట్ 22 మన చిరంజీవి గారి బర్త్డే అయితే సెప్టెంబర్ 2 ఎవరిది? వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ గారి బర్త్డే. అప్పుడు మళ్ళీ కలుద్దాం. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఈవిడెవరో బాగా హుషారుగా ఉందండి. అదే ఆవిడ, మీరు అలా ఊపుతానే ఉండండి. ఎవ్రీ ఇయర్ ఆవిడ నాకు ఇలానే ఇంతే హుషారుగా ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ బేబక్క. నా రిక్వెస్ట్, బిగ్ బాస్ విన్నోగా మారి మనందరి హృదయాల్లో మంచి ప్లేస్ని సంపాదించుకున్న. సో ఎస్ కళ్యాణ్, ఓవర్ టు యూ. అవన్నీ అయిపోయినా అన్న యాక్టర్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో లాస్ట్ ఇయర్ వరకు అక్కడ కూర్చోడానికి కూడా అర్హత లేనోడిని ఈరోజు 1 ఇయర్లో ఇక్కడికి వచ్చి కూర్చోనండి అంటే అదంతా మీదే వాళ్ళే. అండ్ దీని అందరికీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే చిరంజీవి గారు. అరే నాన్న లైవ్ నాన్న, ఇది ఆగండి. సో లేదు అంటే నవ్వుకోవడానికి చాలా బాగున్నాం, మనందరం నవ్వుకోవడానికి చాలా బాగున్నాం. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది బాస్ బర్త్డే సెలబ్రేషన్. ఇది చాలామందికి ఇన్స్పిరేషన్ అతను. సో అతని గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఎప్పుడో చిన్నప్పుడు 8 ఇయర్స్లో జై మెగాస్టార్, జై పవర్ స్టార్, జై ప్రిన్స్, జై చరణన్న, జై గ్లోబల్ స్టార్. ఓకే, ఇప్పుడు మాట్లాడిస్తారా? ఓకే, సో ఒక్క నిమిషం, ఆయన మాట్లాడేంతవరకు కొంచెం ఒక్కసారి ప్లీజ్. జై మెగాస్టార్, జై మెగాస్టార్, జై పవర్ స్టార్. నేను నైట్ అంతా కూర్చొని జై కొట్టే ఓపిక నాకు ఉంది. ఓకేనా? సో అరే మాట్లాడినవ్వండి రా, మొత్తం పోతుంది మీ దయ వల్ల. ఓకే, మెయిన్ థింగ్ ఏంటంటే అందరినీ మన పెద్దవాళ్ళని ఎవరినైనా సరే సార్ కానీ మేడం అని కానీ
పెట్టిస్తాం. బట్ చాలా అరుదుగా కొంతమందికి కొన్ని బిరుదులు వస్తాయండి, అది అందరికీ రావు. అది ఎంతో పుణ్యం చేసుకొని ఎంతో గొప్ప వ్యక్తులు అయితే మాత్రం రాదు. అలాంటి ఒక వ్యక్తికి ఒక యునానిమస్గా ఒక పేరు అందరూ చిన్నపిల్లల నుంచి ఫ్రమ్ 5 to 55 అందరూ ఈరోజు ఒకే ఒక పేరుతో పిలుస్తాం, బాస్. అది అందరికీ రాదు, ఆ బిరుదు అందరికీ సూట్ కాదు కూడా. సో ఆ బాస్ అనే పదం తీసుకొచ్చారంటే అతను ఏదో పెద్దగానే చేసున్నారు. సో అలాంటి అతనికి మనం రెస్పెక్ట్ ఇచ్చి, చిన్నప్పటి నుంచి నాకు ద ఫస్ట్ హీరో 8 yearsలో నేను స్టాలిన్ సినిమా చూసా. నేను మా డాడీ తర్వాత నాకు అంత అందంగా, అంత పవర్తో, అంత గూస్ బంప్ తెప్పించిన మూవీ నాకు ఏదైనా ఉందంటే స్టాలిన్. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాకు ఆ మూవీ ఫేవరెట్ మూవీ. ఆ రోజు అనుకున్నా ఇతనిలా ఏదో రోజు అవ్వాలని చెప్పి. సో ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే కారణం ఆ పుష్ కానీ, నా సెల్ఫ్లో మోటివేషన్ కానీ ఎవరైనా సరే దానికి చిరంజీవి గారే కారణం. దానికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాను చిరంజీవి గారికి. అండ్ బిగ్ బాస్ అయిపోయిన వెంటనే, ఇప్పుడు డిసెంబర్లో అయిపోయింది, ఈ రోజు వరకు స్టిల్ ఈ క్షణం వరకు నేను అతను కలవాలని తప్పిస్తూనే ఉన్నా. కానీ అవకాశం నాకు రాలేదు. అట్లీస్ట్ ఆ బాస్ బర్త్డేకి వచ్చి మీ అందరి ముందు అతనికి హ్యాపీ బర్త్డే చెప్పే అవకాశం అయినా వచ్చింది. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. మీరు ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నారంటే, అంటే ఆల్రెడీ జస్టిఫైడ్ పర్సన్ ఇంకా కష్టపడి ఇంకా ఏం ప్రూవ్ చేసుకుంటున్నారో మనందరూ లైవ్ ఎగ్జాంపుల్ అతను, మనందరి ఇన్స్పిరేషన్ అతను. ఈ ఏజ్లో కూడా అతను అంత కష్టపడుతున్నారంటే, ఓ ఆయన సారీ బ్రో, నాకు తెలియదు. ఓకే, బాస్ అంత కష్టపడుతున్నారంటే అతనే మనకి ఇన్స్పిరేషన్. సో వన్స్ అగైన్, అండ్ అతను చూస్తూ పెరిగాను, బట్ అతని నుంచి వచ్చిన మొక్కే ఇంకొకరు ఆయన. అది ఒక్కొక్క ప్రాంతానికి ఆంధ్రకి తెలంగాణకి కాకపోతే అది ప్రేమతోనే అండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బాస్ బ్రో అతను. ఆయన్ని చూసుకొని, ఆయన్ని చూస్తూ పెరుగుతూ, అండ్ ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు, అతను అంటే ఇన్స్పిరేషన్ అనాలా, నా గైడెన్స్ అనాలా, అతన్ని చూస్తూ ఏమనాలి, పవర్ స్టార్. అంటే ఈరోజు అతని సినిమాలు చూసినా ఏం చూసినా గూస్ బంప్ మూమెంట్స్ మాత్రం ఎప్పుడు రావు. ఆ స్క్రీన్ ప్రెజెన్స్కి కానీ, అతనికి ఉన్న ఆరాకి కానీ అసలు హద్దులు లేవు ఇంకా. సో అండ్ అట్లానే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కూడా ఈరోజు అంత పెద్ద హిట్లు, అంటే తీసిన సినిమాలు చాలా తక్కువైనా కానీ టైర్ 1లో ఉండి బ్లాక్ బస్టర్లు కొట్టి, పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లు కొట్టుకుంటున్నారంటే దీని అంతటికీ వేసింది మొత్తం చిరంజీవి గారే. అతనికి నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ సార్, నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు స్వామినాయుడు గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మెగాస్టార్. థ్యాంక్ యూ కళ్యాణ్, ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. ప్లీజ్ స్టే బ్యాక్. ఇక్కడ వేదిక మీదే ఉండండి, మీరు ఇక్కడే ఉండండి కళ్యాణ్. సో నా సోషల్ మీడియాలో మెగా కుటుంబానికి అండగా ఉంటూ ఎన్నో వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శ్రీ అప్పలరాజు గారిని